డిగ్రీ రామచిలుకలు చూడండి వచ్చినాయి. ఆవు చూడండి, ఆవు దాని బిడ్డ రెండు వచ్చినాయి. ఇక్కడ పిట్టలు ఉండే, అందుకే మళ్ళీ మొబైల్ తెచ్చిన ఇంట్లోకి వెళ్ళి ఇక క్షణాలలో పోతే అగ చూడండి అటు పోయింది. నైవేద్యం తినే పిట్టనే అది. ఇక్కడ కింద కూడా వేరే పక్షులు ఉండే, సరే చూపిద్దాం అన్నట్టుగా వచ్చిన. మబ్బులో పడ్డది ఇవాళ. సరే ముందైతే పనులన్నీ చేసుకుందాం మరి. ఇక ఈరోజైతే మార్నింగ్ నేనేం షూట్ చేయలే, పాలు వేడైనాయి. ఇక్కడైతే బొబ్బెర గుడాలు చేస్తున్నా. ఇక తెలంగాణలో ఏ అకేషన్ అయినా కంపల్సరీ ఇది ఒక ఐటెం కంపల్సరీ ఉండాల్సిందే. ఇక ఈరోజైతే మరి గుడాలు చేయడం చూపిస్తా. చాలా రోజులైంది. కొన్ని ఎక్కువ చేయాలన్నప్పుడు మనకు పెద్ద పాత్రలు అవసరం పడతాయి. ఇక సరే మరి చేద్దాం. దీనికైతే ఉప్పు, కారం, పసుపు, తర్వాత వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ కావాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుంది. కొందరు బగారా ఆకు పువ్వు కూడా వేసుకుంటారు, అది కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది. ఇష్టం ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇక మన తెలంగాణలో మటన్, చికెన్, గుడాలు, తర్వాత బోటి, తలకాయ కూర ఇవి కంపల్సరీ. నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్న ప్రతిసారి ఇవి కంపల్సరీ ఉండాల్సిందే. ఇక ఈరోజైతే చింతకుంటకి వెళ్తున్నాం. ఇక చింతకుంట అలా మరి మా ఆడబిడ్డది నెలమాషకం ఉంది. ఇక అందుకని అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వేరే క్యాటరింగ్కి ఇచ్చినాం. కొన్నేమో ఇంట్లో తయారు చేసుడు ఉంటుంది నైవేద్యాలు. ఇక ఇవైతే నేను ఇవి ఇక్కడ నుండి తయారు చేసుకొని తీసుకెళ్తున్నా. ఫస్ట్ అయితే మనం నూనెలా జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసినాం. ఇక తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎక్కువనే ఉండాలి, కరివేపాకు కూడా ఎక్కువనే. మనం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఒక గడ్డ మొత్తం దంచిన మళ్ళీ సరిపోతలేదని మళ్ళీ ఎక్స్ట్రా కూడా దంచిన. వీటి వెల్లుల్లిపాయలతో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. ఇక ఎవరెవరికి ఎట్లా నచ్చితే అట్లా. ఇవి మనం అన్నంలో కూడా కర్రీ లేకుండా కలుపుకొని తినచ్చు. కర్రీ లేకున్నా కూడా ఓన్లీ బొబ్బర్లు, చారు, అన్నం ఉంటే చాలు అట్లా తినచ్చు. ఇక మామూలుగా కొన్ని ఐటమ్స్లలో మనం బీరకాయలు కూడా వేసి కర్రీ చేస్తారు, అట్లా కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ ఉన్నప్పుడు అయితేనేమో ఇవి సపరేట్గా పెడతారు. కొన్ని ప్లేస్లలో మనం చికెన్ కూడా కలిపి వండుతారు. మనం నల్లగొండకి అయినప్పుడు చికెన్లో కూడా కలిపి వండినరు. ఇక అంత క్లియర్గా చూపించుడు వీలు కాదు ఏదైనా కానీ. ఇక అంత డీప్గా షూట్ చేస్తాడు కూడా నాకు కూడా నచ్చది. మనం కొన్ని ప్లేస్లలో ఏ అకేషన్ జరిగినంత డీప్గా షూట్ చేసుడు ఒక్కొక్కసారి నేనే అక్కడ పార్టిసిపేట్ చేస్తా కాబట్టి నాకు షూట్ చేసుడు వీలు కాదు. కొన్ని అయితే అంత డీప్గా చూపించుడు కూడా వీలు కాదు. వేరే వాళ్ళు షూట్ చేసేటోళ్ళు ఉంటే ఏం కాదు. ఇక కరివేపాకు వేస్తున్నా. ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై కావాలంటే ఫస్ట్ అయితే ఉప్పు వేసిన నేను. ఉప్పు మనం బొబ్బర్లు ఉడకబెట్టేటప్పుడు కూడా అందులో కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టాలి. మామూలుగా మనం ఆర్ఓ వాటర్ వేసుకున్నామంటే ఈజీ ఉడికిపోతాయి. కొందరు నైట్లో నానబెట్టి పొద్దున ఉడకబెట్టాలి అంటారు, అంత అవసరం లేదు. మన నల్లగొండకు పోయేటప్పుడు కూడా మనకు వంటలో అట్లనే చెప్పారు, నైట్లో నానబెట్టండి అమ్మా అని. కానీ మనం వేరే ఊరికి పోయి అక్కడ వంట చేయాలి కాబట్టి నానబెట్టి పాత్రలలో తీసుకుపోవడంతా కష్టమని నేను అట్లనే తీసుకుపోయినా. అప్పటిదప్పుడు ఉడకబెడితే ఒక హాఫ్ అన్ అవర్లో ఉడికితే అయిపోతాయి. ఇక చూడండి, ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలనే నేను ఉప్పు వేసిన, తర్వాత మిరప్పొడి, పసుపు వేసిన, తర్వాత కరివేపాకు వేసిన. ఇప్పుడు లాస్ట్కు వెల్లుల్లిపాయలు వేసిన. వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి కలపంగానే గమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఆ టైంలో బొబ్బర్లు వేసుకుంటే అయిపోతుంది. అయితే బొబ్బర్లు ఉడికిన తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ను వంచేయాలి, లేకపోతే బాగుండదు. ఎక్స్ట్రా వాటర్ను వంచి పెట్టిన. ఇక కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 2 పాత్రలలో పోపు వేసుకొని ఇక కలిపిన టోటల్గా. ఇక మొత్తానికి మనం చింతకుంటలు అయితే ఏం చూపించుడు వీలు కాదు కాబట్టి ఇక లంచ్కి ఈరోజు అయితే ఇంకా అన్ని పదార్థాలు జనరల్గా ఇక్కడైతే పూరి, మిర్చి అన్నీ చేస్తూ ఉంటాం పీట అక్కడ పెట్టడానికని. ఇక అవన్నీ చేస్తారు. చికెన్, మటన్ ఇవన్నీ ఉంటాయి, గారెలు. ఇక అన్నీ షూట్ చేసుడు అయితే వీలు కాదు. అక్కడ
భోజనాలు అయిపోయిన తర్వాత పక్కపొంటి చెట్లు ఏమన్నా ఉంటే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక చూద్దాం మరి వీళ్ళని బట్టి. రామచిలుక ఉంది చూడండి. రామచిలుక అల్లనేరేడు పండ్లు తినడానికి వచ్చింది. ఇంకా చూడండి మనం కూడా అల్లనేరేడు పండ్లు తింటున్నాం. కింద ఇట్లా చెట్టు రాలుతాయి మనం ఏదన్నా వేసి కొడితే. వర్ష కూడా ఎన్ని తీసుకున్నది చూడండి. అవేంటి కాలా జామున్ అల్లనేరేడు పండ్లు. పోయింది ఆ చిలికేది. ఈ కొమ్మ మీద ఉంది. వెడల్పు ఉంటే మస్తు రాలుతాయి. అక్కడ చూడండి మంచిగా ఈ రామచిలుకలకు మంచిగా ఉన్నది పని. గిడ గిడ లాస్ట్ కొమ్మ మీద ఉంది కానీ కనబడతలేదు. పండ్లు తింటాయి కదా. వచ్చినాయా నీ దాంట్లో ఇవి అరినాయిగా నీకు వైట్ దాంట్లోకి వెళ్ళి మంచిగా కనబడుతుంది. ఏటన్నా వామ్ము అది చిలుక చిలుక గిటి కొమ్మకు ఉన్నది. అది పోతుంది దానికి తలగది గంత అట్లా తలగది. రామచిలుక పడ్డాయా? ఇంకొకటి ఉన్నట్టున్నది పైన. రామచిలుక ఇంకొకటి ఉన్నట్టున్నది. అబ్బా 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 కొంచెం ఇంకో కొంచెం హైట్ కోయేది ఉండదు అంతే. కరెక్ట్ చేసినావు నువ్వు మంచిగా. అబ్బా పండ్ల వర్షం పడేది. మరి అందులోకి ఎట్లా పోతాడు తొక్కకంటే? అది ఇప్పుడు పడ్డది మళ్ళీ